పిల్లలతో ఎక్కువగా టైం గడపాలి అని అంటే కనుక పేరెంట్స్కి వీలు కాని పని. అయితే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా స్కూల్ లేనందుకు ఇరిటేట్ చేస్తూ ఉంటారు, ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలా టైం పాస్ చేయాలో తెలియక ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటూ ఉంటారు. వాళ్ళు అడిగిన వెంటనే దాన్ని ఎలా మేము కట్ చేయాలి, లైక్ ఇది వీడికి అవసరం, ఇది అవసరం లేదు అంటే అడిగిన వెంటనే అన్నీ ఇవ్వచ్చా అనేది నా ప్రశ్న. అడిగిన వెంటనే అన్నీ ఇవ్వచ్చా అంటే వ్యాలిడిటీ ఫస్ట్ వాళ్ళకి అడగడానికి ముందు రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి. నేను ఏదైనా అడుగుతున్నాను అంటే ఇజ్ ఇట్ వర్త్ ఇట్, వాళ్ళే థింక్ చేసుకునేలాగా చేయగలగాలి. సో దట్ ఆ ఒక్క ట్రైనింగే మన లైఫ్ టైం ఇవ్వగలిగితే, వన్ ట్రైనింగ్ దట్ నేను ఏదైనా కావాలి అని అనుకుంటే ఇజ్ ఇట్ రియలీ వాట్ ఐ థాట్ అబౌట్, నేను బాగా ఆలోచించి అడుగుతున్నానా అనేది నేర్పించాలి. దాని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోగలగాలి. చాలామంది పేరెంట్స్ ఈ జంక్షన్ దగ్గర మిస్ అయిపోతారు అనిపిస్తుంది నాకు. ఒకటి వాళ్ళు డెసిషన్ తీసుకొని నీకు ఇది వద్దురా, నీకు దీంతో పని లేదు, ఇవి నువ్వు మాట్లాడకూడదు, ఇలా నువ్వు అడగకూడదు అని కట్ చేసేయడం ఒక బ్యాచ్. అయితే ఒక బ్యాచ్ నేను చూశానండి, వాళ్ళు సినిమాల్లో డైలాగులు చెప్పేస్తున్నా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నా, తప్పులు మాట్లాడుతున్నా, పెద్దలతో రూడ్గా మాట్లాడుతున్నా, దే జస్ట్ లెట్ ఇట్ హ్యాపెన్. అలా మాట్లాడేసేది. సో వాళ్ళు ఏదైనా కావాలి అని అడిగితే కొంతమంది పేరెంట్స్ ఓవర్గా వాళ్ళ కోసమే సంపాదించేదని ఇచ్చేయడం, లేదంటే కొంతమంది మరీ స్ట్రిక్ట్గా, ఈ మధ్య అతి ఓవర్గా ఇట్ అయిపోయి ఈ ఆర్గానిక్ ఫుడ్, లేకపోతే పిల్లలకి ఏమి ఇవ్వకూడదు, బయట నుంచి ఏం తేకూడదు, అంతా మనకి చాలా పకడ్బందీగా పెంచాలనే దాంట్లో కూడా చాలా ఓవర్ అయిపోయి ఇంకా వాళ్ళకి అసలు ఏమి బయట ప్రపంచం తెలియకుండా పెంచుతున్నారు.